ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చిక్కుడుగా ఫ్రై చేసి చూపిస్తానండి. చూసారా, అన్ని కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. చూసారండి, పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. పోపు గింజలు వేసేసుకుందాం. చూసారా, పోపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుగా పీసెస్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ఒక 2 minutes ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మూత తీసేసి చూద్దామండి. మంచి కలర్ వచ్చేసాయండి. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనిలో మనము ఒక చిటికెడు పసుపు అండి, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నేను ఆనియన్ వేయలే, గమనించారా మీరు? ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేద్దామండి. ఫ్రై కదా, ఫ్రై ఎప్పుడైనా ఏ ఫ్రై అయినా కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉండాలి అంటే ఆనియన్స్ ఫస్ట్ వేయొద్దండి. నేను చాలాసార్లు చెప్పాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఆనియన్ యాడ్ చేసుకున్నామండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మిక్స్ చేసి ఒక 1 minute వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇలా 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నామండి. ఇది కూడా మిక్స్ చేసి ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయింది కదండి. దీనిలో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. ఇది కూడా టేస్ట్కి సరిపడాను, అంటే స్పైసీనెస్ ఎవరు తినేటట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఆప్షన్ కొంచెం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఫ్రైలో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. సరే, ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసి వేగనిద్దాం. మొత్తం మిక్స్ చేసేసానండి. ఒక 1 minute ఫ్రై అవనిచ్చి ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి కదండి, పచ్చివాసన కూడా పోతుంది కారంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి చిక్కుడుగా ఫ్రై రెడీ అవుతుందండి. 1 minute వెయిట్ చేద్దాం. చూడండి, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, మనకి స్పైసీ ఎమ్మీ చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఫ్రైకి నేను చెప్పాను కదండి ఒక టిప్, ఆనియన్స్ అనేది తర్వాత వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.